అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేయాలి చేయాలి రెగ్యులరైజ్ చేయాలి 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 రెగ్యులరైజ్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నదంటే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది చెప్తుంది. అదే దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ఈరోజు మహనీయుడు పూలే గారి జయంతి. ఆయన సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి. సో ఆ మహనీయుడి జయంతి సందర్భంగా గవర్నమెంట్ని అలాగే మన ఎమ్మెల్యే గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయండి, భద్రతతో కూడినటువంటి యూజీసీ పే స్కేల్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎమ్మెల్యే గారి ఇక్కడ రావడం మాకు కొండంత బలము. సార్, మా ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రామారావు పాటిల్ గారు మన సొసైటీ సమస్యలపైన కూడా స్పందిస్తూ అసెంబ్లీలో కూడా ఆయన గలం పెట్టి మన కోసం పోరాడారు. ఇప్పుడు సార్, మాకు ఈ సమస్య ఉంది, మేము ఎన్నో ఏళ్ళుగా ఈ యూనివర్సిటీ కొరకు కష్టపడి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశాము. అయినప్పటికీ మాకు ఉద్యోగ భద్రతతో కూడినటువంటి జాబ్ లేదు. జియో నంబర్ 21 రూపంలో మా పైన తిరుగుబడింది. ఆ జియో నంబర్ 21 ఇంప్లిమెంట్ అయ్యి రిక్రూట్మెంట్ జరిగితే మా జీవితాలు రోడ్డున పడతాయి సార్. దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేయగా మన సమస్యను సావాదనంగా మన సమస్యకు స్పందించి మన సమస్యపై మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ IIIT బాసరాలో ఇప్పుడు 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సేవలను అందిస్తూ మా నియోజకవర్గంలో ఉన్న IIITలో 73 కాంట్రాక్ట్ లెక్చరర్స్ గత 3 రోజుల నుంచి నిరాహార దీక్ష కూర్చున్నారు. వాళ్లకు నా తరఫున, నా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 21 జీవో తీసి ఏదైతే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి 15 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రొఫెసర్ అనుకోండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకోండి, వాళ్లకు 21 జీవో విడుదల చేసి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మా 13 యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 900 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నారు. అందులో 7,200 మహిళా సోదరుమణులు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ పోయి మాకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారు, మీరు గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతారు, గెలిచినాక ముందు ఒక మాట మాట్లాడతారు, మీరే స్వయంగా మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నీ మర్చిపోయారు. అంటే మీకు అది మాట్లాడింది ఖ్యాల్ ఉన్నదో లేదో అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంట్రాక్ట్ లెక్చరర్స్ 900 కాంట్రాక్ట్ లెక్చరర్స్ హైదరాబాద్ పోయిన తర్వాత సార్ మాకు న్యాయం చేయండి అంటే మీరు 13 పోలీస్ స్టేషన్స్లో
వాళ్ళకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అరెస్టులు చేసి వాళ్ళకు మరలా తిరిగి వాళ్ళకు పంపించడం జరిగింది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే మీరు అరాచక పాలన చేస్తున్నారో, హిట్లర్ షై చేస్తున్నారు, ఖచ్చితంగా పబ్లిక్ మీకు గుణపాఠం చెప్తుంది. మీరు మాట మాట్లాడింది మాట పూర్తిగా చేయకుండా న్యాయం చేయమని మా యూనివర్సిటీ లెక్చరర్స్ పోతే మీరు పోలీస్ స్టేషన్లో తగబెట్టి వాళ్ళకు మరలి పంపించారు. ఖచ్చితంగా మీరు ఏదైతే 21 జీవో అసెంబ్లీలో మన క్యాబినెట్లో పాస్ చేశారో అది వెంటనే వెనుక తీసుకోవాలా. మా తగిన 900 కాంట్రాక్ట్ లెక్చరర్స్కు నా నియోజకవర్గంలో ఉన్న IIIT 73 కాంట్రాక్ట్ లెక్చరర్స్కు ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానం ఉంది వాళ్ళకు న్యాయపరంగా, చట్టభద్రత పరంగా, UGC గ్రాంట్ పరంగా వాళ్ళకు పర్మనెంట్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడే మా సోదరులు 73 సోదరులు చెప్పిండు, నా చేతు కింద నిలిచిన పిల్లగాళ్ళు ఇలా అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, IAS ఆఫీసర్స్ అయిండు, IPS ఆఫీసర్స్ అయిండు, IRS ఆఫీసర్స్ అయిండు, కొన్ని జాగాల అన్ని జాగాల మంచి మంచి స్థానంలో ఉన్నారు. కానీ మేము మా కడుపుకు తినకుండా మీకు చదువు నేర్పిన తర్వాత కూడా మాకు గవర్నమెంట్ న్యాయం చేయగలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మీ సమస్యలు ఉన్నాయి మా భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు నేను తీసుకుపోయి అసెంబ్లీలో పెద్ద ఎత్తున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.